రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమస్కారం అండి. నా పేరు భార్గవ, న్యూజెర్సీ నుంచి. అది విష్ణు సహస్రనామంలో సాత్వికాయన మహా అని ఉందండి. అలాగే శివాష్టోత్రంలో కూడా సాత్వికాయన మహా అని ఉంది. కొంచెం నామం గురించి వివరిస్తారండి. ఇద్దరూ కూడా సత్వస్వరూపులే. విష్ణువు శివుడు కూడా సత్వస్వరూపులే. సాత్విక అంటే సత్వం శీలం అశ్యేతి సాత్విక. సత్వగుణమే తమకు స్వభావంగా కలిగిన వాళ్ళెవళ్ళో వాళ్ళు సాత్వికులు. ఒక తెల్లనైనటువంటి వస్తువుని తీసుకుని దాని మీద నీలి రంగుని కాని అద్దినట్టయితే అది తమో గుణానికి సూచకం. ఒక తెల్లనైన వస్త్రాన్ని తీసుకుని దాని మీద ఎర్రని రంగు కాని పూసినట్టయితే అది రజోగుణానికి సంకేతం. కేవలం సత్వగుణం తెల్లదైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడు. రూపం అంటే శరీర ఛాయ కాదు. తెల్లనైనటువంటి ఏ వస్త్రం ఉంటుందో అట్లా స్పష్టమైన ఏ విధమైన దుర్భావము లేకుండా ఉండే ఆలోచనతో ఉండేటటువంటి వాడు సాక్షాత్తు విష్ణువు. ఆయన అలా ఎప్పుడూ కేవలం సత్వగుణంతో ఉంటే కథ నడవదు. కారణం, ఎదురుగా రాక్షసులు యుద్ధం చేయాలనే ధ్యాసతో ఉంటారు. కాబట్టి ఆ రాక్షసుల్ని వధించడం కోసమని రజోగుణం కావాలి, తమోగుణము కావాలి. కాబట్టి రజోగుణంతో రాక్షసుల్ని వధించడానికి ఇటు పక్క బ్రహ్మని, అది కూడా చాలనటువంటి సందర్భంలో వధించడానికి తమోగుణంతో శంకరుణ్ణి ఏర్పాటు చేశారు. రాక్షసులందరూ తమోగుణ భూయిష్ఠులే. కాబట్టి వాళ్ళందరూ సత్వగుణంతో నిండినటువంటి విష్ణువుని ద్వేషిస్తూనే ఉంటారు. తమోగుణంతో ఉండేటటువంటి శంకరుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు. అంచేతనే ప్రతి రాక్షసుడు కూడా శంకరుని పూజిస్తాడు, విష్ణువుని తిడుతూ ఉంటాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే శంకరుడు కూడా సాత్వికుడే. ఆయన నిశ్చయంగా సాత్వికుడు. కానీ తన ఉద్యోగ ధర్మం ప్రకారం మాత్రం తమోగుణ వేషాన్ని వేసుకుంటాడు. లోకంలో చూడండి, ఒక మంచి రక్షక భట ఉద్యోగంలో చాలా పై స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాం. ఆయన రోజు దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, ఇతరమైనటువంటి నేరాలు, ఘోరాలు వీటన్నిటినే సంబంధించినటువంటి ఉద్యోగాన్ని చేయాలి. ఆయన అక్కడ పరమ కఠినాతి కఠినంగా ఉంటాడు ఉద్యోగపు హోదాలో, కార్యాలయంలో ఉన్నప్పుడు. ఇంట్లో మాత్రం నిజంగా పరమ సాత్వికుడు అయ్యుండవచ్చు, చాలా మెత్తటి వాడు అయ్యుండొచ్చు. కానీ ఉద్యోగ ధర్మాన్ని మాత్రం అక్కడ అలా ఉంటాడు. అలా అక్కడ ఉద్యోగ ధర్మంలో అలా ఉంటాను కదా అని ఇంట్లో కూడా అలాగే ఉండేటటువంటి పరిస్థితి ఉంటే ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోతుంది. కాబట్టి ఏ శంకరుడున్నాడో ఆయన తన ఉద్యోగ ధర్మ బాధ్యత నిర్వహణలో సాత్వికుడుగా ఉండడు, తమోగుణ భూయిష్ఠుడుగా ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పార్వతీదేవితో ఉన్నప్పుడు మాత్రం పరమ సాత్వికుడుగా ఉంటాడు. అంచేతనే పార్వతీదేవి చిరునవ్వు నవ్వితే చాలు శంకరుడు నృత్యాన్ని చేస్తాడు. నిజంగా తమోగుణం నిండి ఉన్నవాడే అయితే చేస్తాడా? అలాగే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ సాత్వికంగానే ఉంటాడు. కానీ తన జాతికి, తన దేవజాతికి కష్టాన్ని కలిగించేటటువంటి సందర్భం ఏదైతే వస్తుందో అటువంటి సందర్భంలో తాను ఏ అర్జునుడు లాంటి వాడినో తీసుకుని ఫలాని కర్ణుణ్ణి చంపమని, ఫలాని అదిగో అర్జునుడి మీదికి ఫలాని వాని మీదికి దూకవలసిందని ప్రత్యేకంగా సూచనని చేసి వాడు ఆ యుద్ధంలో మరణించేంత వరకు నిశ్చయంగా వెంట ఉంటాడు. కాబట్టి సాత్విక అంటే సత్వగుణమే స్వభావంగా కలిగిన వాడు అని అర్థం. తన ఉద్యోగ ధర్మాన్ని బట్టి మాత్రం వేరొక గుణాన్ని కూడా ఆశ్రయించేవాడు అని అర్థం. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అటు శివ సహస్రనామాల్లో రెంటిలో కూడా సాత్విక అనే మాట అతి స్పష్టంగా కనిపిస్తుంది. స్వస్తి. థాంక్స్.